నేతన్న రాత మారుస్తాం ఆత్మహత్యలు వద్దు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ముఖ్యంగా నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్రిముఖి వ్యూహాన్ని అవలంబించబోతున్నట్టు చెప్తున్నటువంటి మాట. జీవన్ రెడ్డి గారు మీ ఆలోచన? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మన సంస్కృతిని మన చేనేత మన చేతి వృత్తులను ఏ విధంగా అయితే కాపాడుకుందామని చెప్పి ఉద్యమ సమయంలో చెప్పింది చెప్పినట్టుగా దాదాపుగా ప్రతి ఒక్క వర్గాన్ని మనం కాపాడుకుందాం, అన్ని చేతి వృత్తులను కాపాడుకుందాం, అందరు కుల వృత్తులను కాపాడుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో చెప్పారో అదేవిధంగా చెప్పింది చెప్పినట్టుగా మొన్న గూళ్ళ సంఘం వారికి చేపల పెంపకం అయితేంది, నిన్న యాదవులకు గొర్రెల పెంపకం అయితేంది, ఈరోజు చేనేత కార్మికులు. మురళి గారు ఎంత దురదృష్టకరం అంటే గతంలో 2009లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎంత బాధపడ్డారంటే ఒకే రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 11 మంది నేతా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఆయన మనస్సు చాలా బాధపడి ఆ రోజు అప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గం మీటింగ్ పెట్టి మనం ఖచ్చితంగా చేనేత కార్మికులకు కొంత సాయం చేయాలని చెప్పి 50 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున చందాలు జమ చేసి ఒకరోజు ఆయనే స్వయంగా భిక్షాటనకు వెళ్ళి 4 లక్షల రూపాయలు వసూలు చేసి రైతుల దగ్గర అక్కడిక్కడ అడుక్కొని ఇచ్చిన సంగతి మేము ఆ సమయంలో చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో దాదాపుగా అనేక మంది నేతా కార్మికులు, కొన్ని వేల మంది నేతా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అట్లాంటి మా నేతా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇక్కడే మనం ఏప్రిల్ పార్క్ ద్వారా ఇక్కడ మన వస్త్రాలను తయారు చేద్దాం, మన నేతా కార్మికులకు వృత్తిని మళ్ళీ పెంపొందిద్దాం, వారికి సరైన అవసరాలకు డబ్బును అందిద్దాం, వారికి సేవ చేద్దాం. 500 కోట్ల కాదు, అవసరమైతే 1000 కోట్లైనా ఈ ప్రభుత్వం తరఫున. విపక్షాల సూచనలు తీసుకుంటాం, మీడియా వారి సూచనలు తీసుకుంటాం. మేము చెప్పాం సార్ మా యొక్క అభిప్రాయం చేనేత కార్మికులపై. సార్ 25,000 మంది చేనేత కార్మికులను ఆ పరిశ్రమ గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదు సార్. ఒకే రోజు 11 మంది ఆత్మహత్య చేసుకుంటే కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా రివ్యూ పెట్టి అరిగి కుర్చీలన్నీ అరిగి చేసిన రివ్యూల్లో వరంగల్ నేషనల్ హైవేను టెక్స్టైల్ పార్క్గా మొత్తం ఆ ఏరియాను మొత్తం కూడా మారుస్తా అని చెప్పి దాదాపు 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కనీసమైన ఎలాంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టలే. ఇప్పుడు ఎన్నికల కొరకు పోతున్న పరిస్థితుల్లో నేతన్నలో వస్తున్న సమస్యల్ని మీరు ఈరోజు గుర్తించి గొర్రెలు పెంచుతామంటారు, ఈరోజు నేతన్లకు అండగా ఉండమంటారు, ఇంకోటి ఏంటిది ఆయన బెస్త వాళ్ళ చేపలు పోస్తాం. ఈ 30 నెలలు ఏం చేసిండు మీరు అనేది ఒక ప్రశ్న. రెండవది కేటీఆర్ ఓడిపోతారని సిరిసిల్ల కొరకు మీరు ఈరోజు ముఖ్యమంత్రి కూర్చొని 10 మంది కూర్చొని మొదలు పెడితే అవుతుందా? నేతన్నలు ఎంతమంది చనిపోయింది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రాత్రి కలలు కనకండి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. జీవనం అయిపోయింది మీ పని, మీది మోడీ గారు అయిపోయింది. ప్రజల కోసం 18 గంటలు నిద్రపోకుండా పనిచేస్తా ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ఈ రాష్ట్రానికి ఒకవైపు కేసీఆర్ గారు, మరొక వైపు హరీష్ రావు గారు, మరొక వైపు కేటీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు సార్. 18 గంటలు పనులు చేస్తూ ఉన్నారు సార్. కేసీఆర్ గారు జన్మదినం సందర్భంగా ఎవరు విలేకరులకు నజరాన 30 లక్షల ఎన్ని 30 కోట్ల రూపాయలు 130 కోట్లు వాళ్ళ డిమాండ్ ఏంది? మీరు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు. ఏం చేసిండ్రు మీరు? ఏమో అన్నారు. అంతకంటే చాలా కాదు బొంద మీద బర్రె కడతానన్నాడట. ఇది ఇట్లా ఉన్నది మీ పంచాయతీ నేతలకు. మీరు ఏం చేసిండ్రు 30 నెలలు? నీకు ఇదే లాస్ట్ బడ్జెట్ ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళు. 150,000 కోట్ల బడ్జెట్ వస్తుంది. ఇంతకు ముందు డిమానిటైజ్ చేసినప్పుడు కూడా మీతో మాట్లాడిన చూడండి. బడ్జెట్ ఈ రోజు డిక్రిమెంటల్ రెవెన్యూస్ తో ఎక్కువ బడ్జెట్ మొత్తం ఎట్లా వస్తుంది? 150,000 కోట్ల కొరకు ఈరోజు నేతన్నలకు కానీ, బర్రెలకు కానీ, గొర్రెలకు కానీ, ఇండ్లకు కానీ ఎన్నికల బడ్జెట్ పెట్టడానికి ఇదంతా తతంగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. నేను అంటున్నా
ఈ రోజు మీరు ఎంత మంది నేతలకు మీరు ఇప్పుడు వాళ్ళ నుంచి జాతిలో ఉన్న విద్యార్థుల గురించి ఎప్పుడైనా ఇస్తూనే ఉన్నారు. వాళ్ళలో ఉన్న విద్యార్థులకు మీరు ఏం చేస్తున్నారు అనేది గొర్రెలతోనే బతకాలనుకుంటున్నావా, బర్రెలతోనే రామచంద్ర గారు కూడా ఉన్నారు, పెద్దిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. 18 గంటలు పనిచేస్తూ చేపల గీత నేర్పిస్తున్నారు, గొర్రెలకు మేత నేర్పిస్తున్నారు. మంచిగా చేపల గీత ఇప్పుడే నేర్చుకుంటా ఉంది, గొర్రెలకు ఇప్పుడే పెంచేది అలవాటు చేసుకుంటా ఉన్నారు. నేతన్నల రాతలు మారుస్తాం, మంచిది. రాతలు నిజంగా మారిస్తే మంచిదే. కానీ మీరు ఇట్లా ఎన్ని రాతలు మారుతామని రాతలు రాయించిల్లు, ఎన్ని రాతలతోటి కూడిన మేనిఫెస్టోను బహిర్గతపరిచిల్లు, 33 మాసాల తర్వాత మీరు రాసిన రాతలలో ఎన్ని అమలైనాయి అనేది కూడా చూసుకోవాలి. ఇవాళ మభ్య పెట్టడానికి పనిచేయొద్దు. నేను అనేది ఒకటే, మనం తెలంగాణ ఇంతకుముందు మనం అన్నాం సమైక్య పాలకులు వాళ్ళు మనకు అన్యాయం చేసినని మాట్లాడినాం. మన పాలనలో మన వాళ్ళని మోసం చేసుకోవడం ఎంతవరకు సరైంది? మోసం చేసుకోవాల్సిన అవసరం ఉందా? నిజాయితీగా ఎందుకు మాట్లాడడం లేదు? నీతిగా ఎందుకు మాట్లాడడం లేదు? ఇది సాధ్యం, ఇది అసాధ్యమని ఎందుకు చెప్పడం లేదు? మనం మభ్య పెట్టుకుంటే వాళ్ళకు గతంలో మనం చేసిన విమర్శలకు ఇప్పుడు మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్ త్రిముఖ వ్యూహం అనేది ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి భరోసా. బహుముఖ వ్యూహం 15,000 మినిమం ప్రతి కార్మికుడికి మినిమం వేజెస్ వచ్చేలా చర్యలు ప్రారంభిస్తుంది. ప్రకటనలు పరిమితం కావద్దని ముఖ్యంగా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి చర్యల గురించి ఏం చెప్తారు? తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క చేతి వృత్తులు వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ నేత అనేటటువంటి యొక్క ఏదైతే కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా మహబూబ్నగర్, నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, ఇటు సిరిసిల్ల కానీ అనేకమైన జిల్లాలలో, పోచంపల్లి, నల్గొండ జిల్లాలో కానీ ఇవన్నీ కూడా మీకు ఈరోజు కనబడతా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితిలో మీకు ఈ యొక్క వీళ్ళ ఒక సంక్షేమం గురించి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, లేదని కాదు. అయితే మీరు కేవలం ప్రకటనకే ఒక పరిమితం కాకుండా వారి కోసం ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే మోడర్న్ టెక్స్టైల్స్ పెరుగుతున్న సమయంలో ఈ యొక్క ఏదైతే హ్యాండ్లూమ్ ఒక బట్టలకు ధరలు పెరుగుతూ ఉన్నాయి, ప్రజలు కొనట్లేదు. కాబట్టి వీళ్ళ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ పెడతారా, ఏం పెడతారు? వారి యొక్క బతుకు గతంలో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మరి ఆ ఒక గతంలో 11 మంది ఒక్కరోజే చనిపోయిన 3 సంవత్సరాలు కార్మికుడికి 15,000 మినిమం వచ్చేలా ఒక ప్రోగ్రామ్ అనేది ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ మంచిదంటారా కాదంటారా? మీరైతే 3 సంవత్సరాల తర్వాత మీరు కేవలం మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే మీరు గత కౌన్సిల్లో కూడా మీరు గంగపుత్ర వాళ్ళ గురించి లేకుంటే ఇతర ఒక కులాల గురించి వాళ్ళ ఒక వ్యవసాయాల గురించి మాట్లాడారు. కానీ నిజంగా కూడా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉంది, ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నారు? 3 సంవత్సరాలు ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ సార్. పనులు కొనసాగించడంలో, పథకాలు తీసుకురావడంలో ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో యావత్ వర్గాలకు, తెలంగాణలోని ప్రతి వర్గానికి లబ్ధి చేకూరే విధంగా మీరు మురళి గారు ఒక్క నిమిషం సమయం ఇస్తే చెప్తాం, మీరు డిస్టర్బెన్స్ చేయకుండా. నేనేమంటే ప్రతి వర్గానికి సార్ సార్ ఇప్పుడు సార్ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు గొర్రెల పెంపకం గానీ, చేపల చెరువులలో వేయడం గానీ, చేనేత కార్మికుల ఉద్యోగాలు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే మీరు దానికి వ్యతిరేకమా? 3 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. 39 లక్షల మంది వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం సార్. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 20,000 మంది రైతులకు రైతు రుణాలు మాఫీ చేశాం సార్. వర్గాలు సార్, అన్ని వర్గాలు సార్. రైతులకు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం సార్. ఆర్టీసీ ఉద్యోగస్తులుంటే 44% ఫిట్మెంట్ ఇచ్చాం సార్. ఉద్యోగస్తులకు 43% జీతభత్యాలు పెంచాం సార్. అంగన్వాడీ కార్యకర్తలకు జీతభత్యాలు పెంచాం సార్. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, చేపల పెంపకం చేస్తా ఉన్నాం, గొర్రెల పెంపకం చేస్తా ఉన్నాం, సబ్సిడీలు ఇస్తా ఉన్నాం. ఇన్ని పథకాలు ఇన్ని వర్గాలకు చేస్తా ఉంటే ఒకవైపు
వృత్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులను పెంపొందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు చేస్తా సరే ఉంటారు. అల్టిమేట్ గా ఆ క్రమంలో విపక్షాలు చేసినటువంటి సూచనలు కూడా మీరు ఏమైనా అడ్డుకుంటారు మురళి గారు, సూచనలు ఎక్కడున్నాయి? స్టేల్ తీసుకొస్తారు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గొర్రెలు పెంచే గొర్రెలు చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగం ఉంది, వాళ్ళని మీరు ఈ రోజు చేపలు పట్టుకోవడం చేపలు పట్టుకునే బతకాలని కాదు, చేపలు పట్టుకున్న చేతి ఈ రోజు చదువుకున్నది వాళ్ళకి ఉపాధి కృష్ణకు పిడమర్తి రవికి పెడతారు. అన్ని రకాల పంచాయతీలు చూస్తూనే ఉండండి TV9.